హలో గైస్, ఈరోజు నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం చెగోడీలు అయితే చేసిన. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అసలు వంట రానోళ్ళు కూడా చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా చేసుకుంటే. ముందుగా బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కారం, ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాగబెట్టుకున్న ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి మాత్రమే యూజ్ చేస్తున్నా కాబట్టి దానికి సరిపడా ఆయిల్ మాత్రమే వేస్తున్నా. అంటే ఒక 2 గరిటెల ఆయిల్ మాత్రమే, వేడి చేసుకున్న ఆయిల్ వేసి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ నేను చూపించిన విధంగా అయితే పిండిని కలుపుకోండి. నార్మల్గా కారపూసలు అవి చేసే మౌల్స్ ఉంటాయి కదా, దాన్ని నేనైతే యూజ్ చేస్తున్నా చొగడీలు చేయడానికి. ఫస్ట్ అయితే నేను ప్లేట్కి అయితే ఆయిల్ అప్లై చేసుకున్నాను, అలాగే మౌల్కి కూడా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే పిండి దానికి స్టక్ అయిపోకూడదని, దానికి అంటుకోపోకూడదని. నార్మల్గా బియ్యం పిండి అయితే చాలా డెలికేట్ ఉంటుంది, అంటే మనం ఏదైనా అప్పాలు ఇట్లాంటి ఏమైనా చేయాలంటే మాత్రం ఊరుకూరుకనే ఎరిగిపోతుంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే చకోడీ మీరు కూడా చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ చేయండి.